హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బిహెచ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈజీగా 5 మినిట్స్లో ఎలా చేసుకోవచ్చో. అది టేస్ట్ కొంచెం స్ట్రీట్ స్టైల్ ఉంటుంది కదా, ఫ్రైడ్ రైస్ అలానే ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ స్టిక్ పెట్టుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ మన క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఏం చేయాలంటే కాగిన తర్వాత ఒక 3 ఎగ్స్ 4 ఎగ్స్ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో ఎగ్స్ మనం బ్రేక్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం బ్రేక్ చేయాలి. అంటే కళాయిలో కలపాలి. అలా కాకుండా ముందే కలిపేసినట్లయితే అవి మరీ చిన్న చిన్న పీసెస్లో అయిపోతాయి. సో ఏంటంటే చూసారు కదా, చూసినట్టుగా కొంచెం బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత కలపాలి. అలా అయితే మనకి ఎగ్ పీసెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. సో చూసారు కదా, చూసినట్టు అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం అప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మీకు కొంచెం నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే మరీ అంత స్మెల్ ఏమి రావట్లేదు అనేసి యాడ్ చేయలేదు. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక 2 ఆనియన్స్, 2 మిర్చి, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కలుపుకోవాలి. అందులో కట్ చేసినవి వేసుకొని కలుపుకోవాలి. అలా యాక్చువల్లీ మీ దగ్గర క్యారెట్, ఇంకా బీన్స్, క్యాప్సికమ్ ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేకపోవడం వల్ల నేను యాడ్ చేయలేదండి. అవి యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు 5 మినిట్స్లో ఈజీగా అయిపోవాలంటే మెయిన్గా బ్యాచిలర్స్కి, అలా కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ అది అంటే తొందరగా ఈజీగా అయిపోతాయి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే. అవి వేసుకొని అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే కొంచెం పచ్చిమిర్చి అది కదా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఎగ్తో పాటు ఫ్రై అవుతుంది బాగా. ఈ బాక్స్ నేను ఇప్పుడు చేసే రెసిపీ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్కి లేదంటే బ్యాచిలర్స్కి అయినా చాలా ఈజీగా ఉంటుంది. ఒక కప్ రైస్ తీసుకున్నానండి నేనైతే. ఒక కప్ రైస్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. మీకు చెప్పాను కదా, క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. నాకైతే ఒక కప్ రైస్ సరిపోయింది. సో ఆ కప్ రైస్ వేసుకొని మీరు చూసుకొని వేసుకోవాలి. ఆ రైస్ ఏంటంటే 75% ఉడికొండాలి. 100% కూడా ఉడికిపోయినట్లయితే మనం ఈ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు వేసిన రైస్ ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోతుందండి. సో 75% మాత్రమే ఉడికొండాలి. వేసుకున్న రైస్లోని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వెనిగర్ 2 టీ స్పూన్స్ వెనిగర్, తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ వేసుకున్నాను నేను 1 టీ స్పూన్. దాని తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇవి ఫ్లేవర్స్ ఏంటంటే గరం మసాలా, మిరియాల పొడి, మిరియాలు అంటే ఘాటు వస్తుంది, గరం మసాలా అయితే కొంచెం మంచిగా ఫ్లేవర్ వచ్చి టేస్ట్ ఉంటుంది. సో అందుకు వేసాను. సోయా సాస్ అవి అంటారా, యాక్చువల్లీ చెప్పాలంటే అవి కలర్ వైజ్గా టేస్ట్ అంత ఏమి కాదు. వినేగర్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది. సో అది నాకు తెలిసిందైతే అది. మరి మీకు వినిగర్ ఎందుకు యూజ్ చేస్తారో మీరైతే చెప్పండి, నాకైతే అది తెలుసు. మనకు కొంచెం కారం సరిపోలేనట్లయితే మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం తర్వాత ఇంకా కారం కావాలి మీకు స్పైసీగా ఉండాలంటే మీ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం కారంగా ఉండాలని చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కలర్ఫుల్గా మీకు స్ట్రీట్ స్టైల్లో మంచి రెడ్ కలర్లో ఉంటుంది కదా, మీ స్ట్రీట్ స్టైల్లో అన్నారు ఎలా ఉంది అని అనుకోకండి. ఏంటంటే స్ట్రీట్ స్టైల్ మొత్తం కలర్స్ అవి యూజ్ చేసి కదా ఫుడ్ తయారు చేస్తారు. మనం ఇంట్లో ఎలా చేసుకున్నాం కాబట్టి అంత కలర్ మనం యూజ్ చేయము. కలర్ హెల్త్కి చాలా మంచిది కదా ఫుడ్ కలర్. సో నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. స్ట్రీట్ స్టైల్లో ఫుడ్ కలర్స్ అని చాలా రకాల సాసులు యాడ్ చేస్తారు, అవి ఎసిడిటీ వస్తుంది. మీరు ఎలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కలర్స్ కూడా యాడ్ చేయకుండా హెల్దీ ఫుడ్ అనమాట. ఓకేనా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చిల్లీ సాస్ కూడా యాడ్ చేసాను, మాకు స్పైసీనెస్ ఎక్కువ ఉండాలని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అవన్నీ కొంచెం రైస్లో మిక్స్ అవ్వాలి కదా, రైస్లో మిక్స్ అయ్యే వరకు కొంచెంసేపు ఉంచేసాను. 5 మినిట్స్ తర్వాత తీసి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కొత్తిమీర మరీ పచ్చిగా ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం ఆవిరి పట్టున ఉడకడానికి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచాను. ఉంచిన తర్వాత ఇప్పుడు తీసుకుంటే చూడండి ఫుల్గా మంచిగా
కలర్ఫుల్గా కనిపించేటట్టు మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ, సింపుల్గా ఉంది కదా. నేను చేసినట్లు మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, బాగుందో లేదో. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్